రేషన్ బియ్యం తీగ లాగినవాడు పవన్ కళ్యాణ్, దాన్ని రైట్ చేసినవాడు పవన్ కళ్యాణ్, షిప్ దాకా వెళ్ళినవాడు సీజ్ ద షిప్ అన్నవాడు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ ఉద్దేశం అక్కడ ఉట్టి చంద్రశేఖర్ రెడ్డిని కంట్రోల్ చేయడమా, రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ మాఫియా కంట్రోల్ చేయడమా అంటే అన్ని కోణాలు ఉన్నాయి. దాన్ని తెలుగుదేశం ఎలా వాడుకుంటుంది అనేది చూడాలి. అందులో రేషన్నే లేపేసే పరిస్థితి వస్తే, లేదా రేషన్ డబ్బులు రేపు జనానికి రాకపోతే అది నెగిటివ్ ఉంటుంది. అలాగని ప్రభుత్వం ఆపేద్దామంటే కేంద్రం సహకరించాలి. మరి అదేం జరిగిందో చూడాలా, అది పక్కన పెట్టేద్దాం. అయితే అసలు లాజిక్ కాకినాడకు సంబంధించి కొందరు మిత్రులు చెప్తున్నది, కాకినాడ దగ్గర ఉన్నటువంటి మిత్రులు కీలకమైనటువంటి పాయింట్ చెప్తున్నారు. అసలు అంశం బియ్యం కాదు, బియ్యం ఎగుమతులు దిగుమతులు ఎప్పటి నుంచి నడుస్తున్నాయి, అది ఓకే చంద్రశేఖర్ రెడ్డి లేకపోతే ఇంకోటి ఓ రకంగా చంద్రబాబు దశాబ్దాల నుండి చేయలేకపోయింది. ఏది జగన్ కానీ లేకపోతే వాళ్ళ నాన్న కానీ వీళ్ళందరూ కూడా ఒకటే, అందరూ దొందే, అందరు ప్రభుత్వాలు అట్లాగే ఉంటాయి. అదే ఈయనైతే రేషన్ మాఫియాని వెంటపడి వేటాడాడు అన్నటువంటి ఫీలింగ్ రప్పించడం అన్నది ఒక కోణం. కానీ అసలు కోణం వియత్నాం లాంటి దేశాలలో జీడిపప్పు అంటే మనకి ఇక్కడ కూడా మనకి తెలుసు కదా, ఏదైతే శ్రీకాకుళం దగ్గర పలాస్ దగ్గర ఉండేటువంటి పప్పు లావుగా వస్తుంది, కాయగా వస్తుంది. అది విడదీస్తే 2 ముక్కలు అవుతుంది. జీడిపప్పు అంటాం, జీడి గింజ అంటాం. ఇక్కడ అంటే జీడి గుండు అంటాం మామూలుగా, గింజ అంటే మళ్ళీ అది వేరు. జీడి పప్పుకి సంబంధించి జీడిపప్పు కాయగా ఉండటం అంటే శాంతం గుండుగా ఉంటుంది, జీడి గుండ్లు అంటారు, జీడిపప్పు గుండ్లు అంటారు. జీడిపప్పు అది విడదీస్తే గుండు అవుతుంది. ఇవి అక్కడ బాగా పెద్ద ఎత్తున పండితే ఆ తర్వాతన వాటిని అక్కడ ఈ జీడి గుండ్లది వేరు చేసి పప్పు చేశాక ఈ అంటే అవి ట్రాన్స్పోర్ట్ చేసే టైంలో వాటిని ప్రాసెస్ చేసే టైంలో పప్పు అవుతాయి కొన్ని, మరికొన్ని నూక అవుతాయి. ఇక్కడ కూడా ఆ నూకని ఏం చేస్తారంటే తక్కువ రేటుకి అమ్ముతారు. ఏది 300 రూపాయలు ఆ రేంజ్కి అమ్మి వాటిని మనకి పప్పు చెక్కల్లో లేకపోతే ఈ ఐస్ క్రీమ్ పార్లర్లో వాటిట్లో చల్లేది అవే అనమాట. వాటిని జీడి నూక అంటారు. అట్లాగే జీడిపప్పులు ఇట్లా ఉంటాయి. ఇవి వియత్నాంలో దాన్నంతా స్క్రాప్ కింద పారబోస్తారట. అంటే మనకి ఇక్కడ పని అయిపోయాక పారేసినట్టు పారేస్తారట వాళ్ళు. వాటిని స్క్రాప్ పేరుతోనే కొని ఇక్కడికి తెస్తారట. తెస్తే దానికి జిఎస్టీ కూడా ఉండదు, స్క్రాప్ కాబట్టి. అయితే జీడిపప్పు గింజ, జీడిపప్పు నూక ఎంత ఉంటుందో తెలుసు కదా మనకి, జీడిపప్పు ఎంత ఉంటుందో అది ఇక్కడికి వచ్చేటప్పటికి ఉట్టి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. అక్కడ మనం జస్ట్ ట్రాన్స్పోర్ట్ చేసుకుంటే చాలు, డబుల్కి డబుల్ ఇన్కమ్ అట. ఇది ప్రభుత్వాలకు పైసా రావట్లేదు, కానీ ఏళ్ల తరబడి కాకినాడకు సంబంధించిన కొంతమంది అన్ని పార్టీలలో ప్రధానమైన తెలుగుదేశం, ఇప్పుడు వైసీపీ వరకు కాంగ్రెస్లో ఉన్నటువంటి నాయకుల వ్యాపార లావాదేవీలకి ఇదే కేంద్రం అట. వాళ్ళు కోట్లు పడగలెత్తడానికి ప్రధానమైనటువంటి కారణం ఇదేనట. ఆ ఏరియా ఎమ్మెల్యేలకి అక్కడ ఉండేటువంటి షిప్ యార్డ్ మీద ఉండే పట్టు ఇది ఉపయోగానికి కారణమవుతుంది. అందువలన దానికోసమని వెతుకుతున్నారు, దాన్నే పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. బియ్యం అనేటటువంటిది ఒక షీల్డ్ పాయింట్ అన్నటువంటి పాయింట్ వినబడుతుంది. నిజమా కాదా అన్నది నాకు ఐడియా లేదు. బట్ కాకినాడకు సంబంధించిన కొంతమంది చెప్తున్నటువంటి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్.